ఓకే ఫ్రెండ్స్. సో, డబ్బు మన దగ్గరికి రావట్లేదు. ఎన్ని చేసినా డబ్బు అనేది మన చేతిలో నిలవట్లేదు. వాటర్‌లాగా ఖర్చయిపోతున్నాయి. అసలెందుకు ఇలా అవుతుంది? డబ్బు అనేది మనల్ని మనము ఇష్టపడతలేమా? లేక డబ్బు మనల్ని ఇష్టపడతలేదా? పొద్దునొచ్చిన మనీ ఈవినింగ్ కల్లా ఎళ్ళిపోతున్నాయి. దారుణంగా ఖర్చయిపోతుంది. ఏదన్నా కొనాలన్నా గూడా భయమేస్తుంది. ఎప్పుడన్నా ఎవరన్నా ఫీల్ అయ్యారా అండి? అంటే ఏమైనా షాప్స్‌కి కానీ ఎక్కడికన్నా షాపింగ్ మాల్స్‌కెళ్లారనుకోండి, లేదా మీరెక్కడికన్నా ఎలక్ట్రిక్ షాప్స్‌కెళ్లారు. ఏసీయో, ఫ్రిడ్జో ఏదైనా సంథింగ్, లేదా షోరూమ్‌కి వెళ్లారు. సో, మీకు నచ్చింది. ఆ ప్రోడక్ట్ మీకు నచ్చింది. కానీ వాళ్ళు సపోజ్ ఒక ఐఫోన్ ఉంది. ఇప్పుడు ఐఫోన్ 15, 16, 17 నడుస్తుందనుకోండి. అది 2,00,000 అబోవ్ ఉంది. 250 అలా ఉందనుకోండి. సో, అప్పుడు మీరు కొంటారా? ఏమంటారు చెప్పండి? కొన్ అంత ప్రైజా? అమ్మో! నా వల్ల కాదే, అంత కాస్ట్ నేను పెట్టగలుగుతానా? నా వల్ల కాదు అని అంటారా లేదా? అంతెందుకండి, అక్కడిదాకెందుకు, నేను జస్ట్ చిన్న చిన్న అమౌంట్‌తో క్లాసెస్ పెడితేనే ఆలోచించి వెనకడుగు ఇస్తున్న మీరు, మీ దగ్గరికి యూనివర్స్ ఎంత పెద్ద అమౌంట్ ఎలా ఇస్తుందండి? నేను పెట్టే చిన్న చిన్న క్లాసెస్‌కి, చిన్న చిన్న అమౌంట్స్‌కే మీరు అతి తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అటెండ్ అవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ లేక రావట్లేదు. అంతే కదా! అంత ఖర్చు పెట్టుకోవడం అవసరమా? ఫ్రీ క్లాసెస్ చెప్తున్నారు, విందాము, అయిపోయింది. ఫ్రీగా వచ్చేస్తుంది మనకు నాలెడ్జ్. ఇంకెందుకు మనకి పే చేయడం ఎందుకన్న థాట్‌లోనే ఉంటున్నారు. ఆ థాట్ అనేది మీకు ఎప్పుడైతే పోతుందో మనీ అనేది ఫ్లో అవుతుంది. మీలో ఉన్న భయాన్ని, నెగెటివ్ థాట్స్‌ని, డబ్బు పైనున్న మీకున్న నెగెటివ్ థాట్స్‌ని, భయాన్ని ఎప్పుడైతే తీసేస్తారో డబ్బు అనేది మీ దగ్గరకొస్తుంది. వచ్చిన డబ్బు కూడా మీకు అది అవసరమే, మీకు అది నచ్చింది, కానీ రేట్ ఎక్కువ ఉంది. మీకు ఆ క్లాస్ కావాలి, కానీ మేడం రేట్ ఎక్కువ చెప్తుంది. మాకు అది బాగా నచ్చింది. మేడం చేసే హీలింగ్ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి, కానీ కాస్ట్ ఎక్కువ ఉంది, మా వల్ల కాదు. కాస్ట్ ఎక్కువ ఉంది అంటే క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుంది, రిజల్ట్స్ని బట్టి కాస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఇప్పుడు మన అంతెందుకండి, ఏదైనా యాడ్స్ ఇస్తారు షోరూమ్ వాళ్ళు కానీ, లేకపోతే అంటే కోంబోస్ లాగా ఇస్తారు. 10 పీసెస్కి ఈ 1000 రూపీస్కి 6 టాప్స్ అని, లేకపోతే 10కి 10 అని, ఇలా ఆఫర్స్ పెడుతూనే ఉన్నారు. అంటే అక్కడ ఏంటి, క్వాలిటీని చూడండి. క్వాంటిటీ అంత క్వాంటిటీ ఇస్తున్నారంటే క్వాలిటీ ఎలా ఉంటుందో. అదే 1000కి ఒక పీస్ తెచ్చుకోండి, అదే 1000కి 10 పీసులు చూడండి. సో, డిఫరెంట్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ చూడండి, అలా ఉంటుంది. అదే విధంగా చెప్పే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒక గురువుగారు ఒక విధంగా చెప్తారు, ఒక గురువుగారు ఒక విధంగా చెప్తారు. చెప్పే ప్యాటర్న్ ఒకటే, కానీ కొంతమంది ఏంటంటే దాన్ని చాలా లెంతీగా చెప్తూ ఉంటారన్నమాట. అంటే కొంతమందికి అర్థమవుతుంది ఆ లెంతీ, కొంతమందికి అర్థం కాదు. నేనేంటి, స్వీట్ అండ్ షార్ట్గా డైరెక్ట్ అటాక్ లాగా చేసేస్తాను. అదే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. అలా ఉంటుందన్నమాట. సో, మన వే ఆఫ్ థింకింగ్ కూడా మన మీద అలాగే ఉంటుంది. అంటే నువ్వేదైతే కోరుకుంటున్నావో అది నీ దగ్గరికి రాదు. నీకు ఏదైతే కావాలో అది మాత్రమే నీకు విశ్వం ఇస్తుంది. అర్థమవుతుందా? నాకు ఇది కావాలని నువ్వు కోరుకుంటున్నావు, కానీ అది నీది కానప్పుడు నీకు యూనివర్స్ ఇయ్యదు. నీకు ఏది కావాలో అది మాత్రమే యూనివర్స్ ఇస్తుంది. సో, ఎప్పుడు కూడా డబ్బు విషయంలో టెన్షన్ పడకండి. అంత ఎక్స్పెన్సివ్ అయినా ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని నువ్వు నా దగ్గరకు వచ్చేస్తావు. ఇప్పుడు శారీయే ఉందనుకోండి, మీకు అది బాగా నచ్చింది, మ్యాక్సిమం ఒక 6,000 ఉంది చీర, కానీ చాలా బాగుంది. కానీ నేను అంత రేటు పెట్టలేనా ఆ చీరకి, నా వల్ల అవుతుందా అంత రేటా? అయ్య బాబోయ్, 6,000 చీరనా, నా వల్ల అవుతుందా, అంత పెట్టి కొనగలనా అని మీరు అనుకుంటారు. అలా అనుకోకండి అమ్మ. అని మీ నోటి నుంచి వచ్చేదే అఫర్మేషన్ అవుతుంది, అది నెగిటివ్గా మనీ మీద ఇంపాక్ట్ అవుతుంది. సో, బిజినెస్ చేసే వాళ్ళైనా, అమ్మో మేడం దగ్గర ఇంత కాస్ట్ ఉందే, నా దగ్గరికి కస్టమర్స్ రావట్లేదండి, ఎందుకు రారు? మీరే చేసుకుంటున్నారు. మీరు కొంచెం ఆఫర్స్ పెట్టండి. మీరు తీసుకోండి అమ్మ, 1000కి 3 ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇస్తున్నాము, మెటీరియల్స్ ఇస్తాము, లేకపోతే 3 డ్రెస్సెస్ ఇస్తాము, లేదా మీరు నా దగ్గర ఇన్ని శారీస్ కొన్నారనుకోండి, మీకు ఒక జ్యువెలరీ సెట్కి ఫ్రీగా ఇస్తాను
అలా చెప్తూ వెళ్ళండి. ఆన్గోయింగ్గా మీ బిజినెసెస్ అనేవి రన్ అవుతాయి. సో మీ వే ఆఫ్ థింకింగ్ అనేది మారాలి. అది మారాలంటే ఏం చేయాలి? మీరు మీ మనీతో మాట్లాడాలి. మీ డబ్బుతో మీరు మాట్లాడుకోండి, చాలా బాగా మాట్లాడుకోండి. ప్రతిరోజు మీ ఇన్నర్ చైల్డ్తో ఎలా అయితే కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్నారో డబ్బుతో కూడా, ఏ డబ్బు, ఏ నువ్వు ఈరోజు నా దగ్గరికి వచ్చేస్తున్నావు అంతే, నాకు తెలీదు, నువ్వు నా దగ్గరికి ఈరోజు వచ్చేయాలి, నేను ఇంత టార్గెట్ పెట్టుకున్నాను, నాకు ఈ టార్గెట్ ఈరోజు రీచ్ అవ్వాల్సిందే, నేను ఈ టార్గెట్లో నేను ఇంత అమౌంట్ను నేను ఈరోజు అకౌంట్లో చూస్తున్నాను అంతే అనేసి ఆ మనీ నోట్కి చెప్పుకోవాలి. అప్పుడు మీకు అద్భుతంగా అది పనిచేస్తుంది. మనీ నోట్ అంటే మీరు ఒకప్పుడు ఎందుకంటే పెళ్ళైన కొత్తలో ఎప్పుడు రొమాంటిక్గా మాట్లాడుకుంటాం కదా, వైఫ్ అండ్ హస్బెండ్. అలాగే మీ మనీ నోట్తో కూడా మీరు ప్రేమగా మాట్లాడుకోండి. ఎంత ముద్దు వస్తున్నావో తెలుసారా, నువ్వు ఎంత ముద్దుగా ఉన్నావు, నిన్ను చూస్తుంటే చూడాలనిపిస్తుంది, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఇంత అందాన్ని నేను ఎందుకు ప్రతిరోజు ఉండాలి, నాతోనే ఉండాలంటే నువ్వు కూడా నవ్వుతూ ఉండాలి, నేను నవ్వుతూ ఉండాలి. అప్పుడు నేను నవ్వుతా ఉంటే నువ్వు నవ్వుతూ ఉంటావు. అలా అనుకుంటూ దానికి తదేకంగా చూస్తూ ఆ నోటును చూస్తూ మీరు లవ్ లెటర్ రాస్తారా, లేకపోతే మీ లవ్ ఎక్స్ప్రెస్ చేస్తారా, మీ మనీ నోటుకి చేయాలండి. కంపల్సరీ మీరు మీ లవ్ అనేది మీ నోటుకి ఎక్స్ప్రెస్ చేయండి. ఓకేనా? అది చేసినప్పుడు మీ మనీ అనేది మీ దగ్గరికి రావడం జరుగుతుంది. సో మీ నోట్ ఇలా పట్టేసుకోండి. చూసారా, అనుకోకుండా నేను ఏదో ఏంటమ్మా పెట్టాను రికార్డింగ్ పెట్టాను. సో మీరు చేతిలో అనుకోకుండా నేను నోట్ ఏదో అని తీసుకొచ్చాను, కానీ లక్కీలా చూడండి 520 నెంబర్ వచ్చింది. 520 తెలుసు కదా, 5207418088 మనీ నెంబర్. సో ఈ 520 మనీ నెంబర్ వచ్చేసింది అన్నమాట. సో నోటు తీసేసుకోండి, ఆన్గోయింగ్గా చూస్తూ, ఏంటమ్మా ఇలా ఉన్నావు, నీ గాంధీ కదా. సో మన నోటి మీద ఉన్నది ఎవరు? గాంధీ తాత కదా. సో గాంధీ ఒకవేళ మీరు మీ హస్బెండ్ గారు గీరు అని అంటారా? ఈ 40 డేస్లో ముద్దు పేర్లు పెట్టుకొని పిలుచుకుంటున్నారు కదా. సో బంగారం, గాంధీ నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా, నీ నునుపైన గుండె ఎంత అందంగా ఉందో, నీకు నేటి ముక్కు, ఆ కళ్ళ జోడు, గోసి నవ్వు, నిన్ను చూస్తుంటే ముద్దు వస్తుంది, ఇంత ముద్దుగా ఉన్న నిన్ను నేను ఎందుకు వదులుకుంటాను, ఐ రియల్లీ లవ్ యూ, నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు కదా, నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని, అయితే వచ్చేస్తున్నావు కదా, నాకు ఈరోజు ఒక 10,000 కావాలి గాంధీ, తీసుకొచ్చేస్తావు కదా, నాకు తెలుసు నువ్వు తప్పకుండా తీసుకొస్తావని, ఎందుకంటే నీకు నేనంటే చాలా చాలా ప్రాణం, కాబట్టి నువ్వు నన్ను తప్పకుండా నా దగ్గరికి వచ్చేస్తావు, అతి పెద్దగా వస్తావు, నేను అంతేనా సత్య, నీకు కావాల్సిన 10,000ఏనా, నేను ఎక్కువ ఇద్దామనుకుంటున్నానే, ఒక 10 లక్షలు ఇద్దామనుకుంటాను, 10 లక్షలు కూడా చాలా తక్కువ సత్య, నీ నవ్వు ముందు, నువ్వు ఎంత ముద్దుగా నవ్వుతావో, నువ్వు నవ్వుతే నేను ఎంతైనా తీసుకొచ్చిస్తా అనేసి గాంధీ నాతో అంటున్నారు. అలా మాట్లాడండి మీరు మీ నోటుతో, ప్రతిరోజు కనెక్ట్ అవ్వండి. అలాగే ఈ 4 సైడ్స్కి మనకి అత్తర్ అప్లై చేయండి. పర్ఫ్యూమ్ అంటే మన జువ్వాది, జాస్మిన్, రోజు అలాంటి అత్తర్లు దొరుకుతాయి కదా, అది అప్లై చేయండి. 4 సైడ్స్లో అప్లై చేసేసి మిడిల్ ఆఫ్ ది ఇక్కడ కూడా అప్లై చేసేసి రోజు మనీ నోట్ పట్టుకొని ఆన్గోయింగ్గా హోపోనోపో చేయండి. మై డియర్ మనీ, నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ విషయంలో ఏమైనా నెగ్లెక్ట్ చేశానేమో, మిమ్మల్ని కేర్ చెయ్యలేదేమో, అందుకే నా దగ్గరికి రావట్లేదు అనుకుంటా, అందుకే నేనంటే నీకు ఇష్టం లేదేమో, నాకు తెలిసింది నువ్వు ఎంత వాల్యూవో, నాకు తెలిసింది నువ్వు ఉంటే కానీ నేను ఎదగగలనని అర్థమైంది, నువ్వు లేకుంటే నేను ఏ పని చేయలేను, నీతోనే అన్ని పనులను నాకు అర్థమైనాయి కానీ, సో నువ్వు నాతోనే ఉండాలి, నాకు ఎప్పుడు నేను అవసరం చాలా ఉంది అనేసి మీరు చెప్పి కనెక్ట్ అవ్వండి. ఆన్గోయింగ్గా హోపోనోపో చేయండి, చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. మై డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ,
Thank you. I love you. My dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. My dear money, I am sorry. Please forgive me. థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనేసి మీ ఐ కాంటాక్ట్ ఇస్తూ మీకున్న 5 సెన్సెస్తో కనెక్ట్ అవుతూ హోపోనోపో చేయండి. ఓకేనా అండి? ఐస్తో ఒకటి అయిపోయింది, మన నెక్స్ట్ నోస్తో. ఆహా, ఎంత మంచి స్మెల్ వస్తుందో! నాకు ఈ స్మెల్ ప్రతిరోజు కావాలి, ఎందుకంటే ఈ స్మెల్ నాకు చాలా చాలా ఇష్టం. నేను ఈ స్మెల్ ప్రతిరోజు చూస్తాను కదా. సో చూడాలి అంటే నాతో ఉండాలి అంటే నేను ఆ మనీ నోట్ స్మెల్లే అదిరింది. మనం పీల్చే గాలి కన్నా మనీ నోట్ నుంచి వచ్చే స్మెల్ వా 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 ఇంత అద్భుతంగా ఉంటుందో ఆ స్మెల్. మై డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ మనీ అనేసి మీ ముక్కు ద్వారా చెప్పాలి. తర్వాత టేస్ట్, వావ్, ఎమ్మీ టేస్ట్. దీని ముందు స్వీట్స్ అన్నీ కూడా బలాదూరే, మనకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ బలాదూరే. ఆహా, మనీ నోట్ టేస్ట్ ఎంత అద్భుతంగా ఉందో! నాకు ఇంత అద్భుతమైన టేస్ట్ ప్రతిరోజు కావాలి. ఈ టేస్ట్ ఉంటే చాలు, ఇంకా నాకు ఏది అవసరం లేదు కదా. ఉంటావు కదా మరి నాతో? ఇంత ఎమ్మీ టేస్ట్ నేను వదులుకోను. మై డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అలా. మళ్ళీ తర్వాత సౌండ్, వేణునాదానికి మించిన సౌండ్ లాగా ఉంది మనీ సౌండ్. అబ్బా, ఎంత అద్భుతంగా ఉందో! మైమరిచిపోతున్నాను నేను ఈ సౌండ్కి. ఇంత అందమైన సౌండ్ నాకు నిరంతరంగా కావాలి. అమ్మవారు గజ్జల నాదంలాగా, సవ్వడిలాగా ఎంతెంతో బాగుంది నాకు ఈ సౌండ్. మై డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. టచ్, ఫీల్. ఈ టచ్ చాలా చాలా బాగుంది. ఈ టచ్ ఇది తెలిసిపోతుంది, ఇది మనీ నోట్ అని నాకు తెలిసిపోతుంది. ఆ ఫీల్నే వేరు. మనీ నోట్ పట్టుకున్న టచ్, ఆహా, చిన్న పిల్లల పాదాలను తాకిన, ముద్దు పాదాలను తాకినంత కమ్మగా ఉంది, మృదువైన టచ్. నాకు ఈ టచ్ అనేది ప్రతిరోజు కావాలి. మై డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఫీల్ అవ్వండి, మీ దగ్గర ఎంతో అమౌంట్ ఉన్నట్టుగా ఫీల్ అవుతూ దాన్ని ఇలా చేయండి. ఫీల్ అవుతూ ఇలా టచ్ చేసుకుంటూ, మై డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా మీరు ఆన్గోయింగ్గా దీనికి హోపోనోపో చెప్పండి. కొంతసేపు దీనికి ఐ లవ్ యూ, 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 ఐ లవ్ యూ. మనం మన హస్బెండ్కి ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పామో, మన పిల్లలకి ఎన్నిసార్లు చెప్పామో తెలియదు, కానీ దీనికి మాత్రం చెప్పండి అమ్మా. మీరు ఒక్కసారి ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, హ్యాపీ వాళ్ళ, థ్యాంక్ యూ మై డియర్ మనీ, హ్యాపీ వాళ్ళ, థ్యాంక్ యూ మై డియర్ మనీ, ఐ లవ్ యూ సో 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 మచ్ అనండి. ఎంత ఫాస్ట్గా మీ దగ్గరకు వచ్చి మీ అకౌంట్లో చేరుతుందో చూడండి. ఆ అద్భుతం చూసి నాకు మీరే చెప్తారు, నాకే మెరాకిల్స్ పంపిస్తారు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? తదాస్తు. సో మీరందరూ కూడా ఆన్గోయింగ్గా మీ నోటికి హోపోనోపో చేసుకోండి. కానీ ప్రతిరోజు చేసే నోటు ఒకటే ఉండాలి. డైలీ ఒక నోటు పట్టుకొని చేయకండి. ఏ నోటు అయితే ఈరోజు తీసుకున్నారో అదే నోటుకు పక్కన పెట్టేసుకొని దానికి మాత్రమే ప్రతిరోజు హోపోనోపో చేయండి. కొంతసేపు దాంతో మాట్లాడండి. ఎవరితోటో వాళ్ళతో వీళ్ళతో టైంపాస్ చేసే బదులు ఎవరైనా అండి, బిజినెస్ చేసే వాళ్ళైనా, స్టూడెంట్స్ అయినా, జాబ్ కోసం సెర్చ్ చేసే వాళ్ళైనా, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళైనా డబ్బుతో మాట్లాడండి. ఏదైనా డబ్బుతోనే ముడిపడి ఉందండి. డబ్బు లేకుంటే ప్రేమ కూడా రాదు. ఎందుకు? డబ్బు వల్లనే కదండి. డబ్బు ఏంటంటే, డబ్బు ఉంటే అందరు హ్యాపీగా ఉంటారు, ఇంట్లో కావాల్సినవన్నీ తెస్తారు. అదే డబ్బు లేకపోతే ఇంటికి రాగానే వైఫ్ అది చెప్పింది, లిస్ట్ చెప్పింది అనుకోండి, ఆ చికాకులో అరుస్తాడు. అది కాస్త చిన్నది కాస్త పెద్దగా అవుతుంది, గొడవలు అవుతాయి కదా. సో ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. సో ఫస్ట్ ఇంపార్టెన్స్ దీనికే ఉంటుంది. కాబట్టి నవే డేస్లో అయితే దీనికే ఉందండి. మీరు ఎవరు నన్ను కామెంట్ చేసుకున్నా పర్లేదు,
దీనికి ఉన్నంత వాల్యూ దేనికి లేదని నేను చెప్తాను. ఈవెన్ రిలేషన్ కూడా దీంతోనే ముడిపడి ఉంది ఇవాళ రేపు, రిలేటివ్స్ కూడా. అవునా, డబ్బు ఉంటేనే కప్పల్లాగా చుట్టాలు వస్తారు, ఏదో సంథింగ్ సామెతలు ఉంటాయి, ఐ డోంట్ నో, బట్ ఇది మాత్రం కరెక్టే. సో డబ్బు లేని వాడి దగ్గరికి ఎవరు రారండి. డబ్బున్న చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు సంథింగ్ అంటారు కదా, అలా అన్నమాట. సో డబ్బు ఉన్న వాడి దగ్గరికి అందరూ వస్తారు, డబ్బు లేని దగ్గరికి ఎవరు వెళ్ళరు. సో అర్థం చేసుకొని అందరూ ఆన్గోయింగ్గా హోపో చేసుకోండి దీనికి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా అండి? ఎనీ డౌట్స్ ఉంటే అడగండి. క్లియరా అందరికీ? క్లియర్ బాగుందా? సో ఎప్పుడు కూడా పెద్ద నోటే పట్టుకున్నామా, చిన్న నోట్లు పట్టుకోకండి. పెద్ద నోటు చేసుకుంటేనే పెద్దగా ఆలోచించినట్టు. ఇప్పుడు చెప్పాను కదా, మీకు కొనాలి అని అనుకున్నప్పుడు కొనండి, లేదా ఇది నాది కంపల్సరీ నా దగ్గరకు వచ్చేస్తావు కదా అని చెప్పేసి రండి. షాప్కి వెళ్తారు కదా, ఎనీ షాప్కి కానీ లేకపోతే ఏదైనా క్లాసెస్కి కానీ మీరు డబ్బులు కట్టాలి అనుకున్న కట్టలేకపోయినా, లేకపోతే కొనాలనుకున్న కొనలేకపోయినా ఏం చేస్తారంటే, ఇది నాదే, నాకు వచ్చి తీరుతుంది, నేను ఖచ్చితంగా ఇది నువ్వు నా దగ్గరకు వచ్చేయి, ఓకేనా, బాయ్, ఇప్పుడు కాకపోయినా ఒక 2 రోజులలో నువ్వు నా దగ్గరకు వచ్చేస్తావు, నాకు తెలుసు అనుకొని చెప్పేసి వెళ్ళండి తప్ప, అమ్మో రేట్ ఎక్కువ ఉంది నేను కొనలేను అని అనకండి. మీరు ఓన్లీ 5,000 6,000కే ఇంతగా ఆలోచిస్తుంటే నేను మీకు కోట్లు ఇవ్వాలనుకుంటున్నానే, మీరు ఈ చిన్న అమౌంట్కి ఇంత భయపడితే కోట్లు ఇస్తే మీరు ఏం హ్యాండిల్ చేస్తారు అనేసి యూనివర్స్ అనుకుంటుందండి. సో ఎప్పుడు కూడా చిన్నగా ఆలోచించకండి, పెద్దగా ఆలోచించండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా మీకు కావాల్సింది మీ దగ్గరికి రాదు, యూనివర్స్ ఇవ్వాలనుకున్నదే ఇస్తుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ఓకే, సో ఈరోజు వచ్చేసి మనం చేయాల్సింది అబండెన్స్ జార్. సో ఈ జార్తో కూడా చాలా మనీ వస్తుంది, ఓకేనా. సో చేద్దామా మరి? సో జార్ తెచ్చుకున్న వాళ్ళందరూ జార్స్ పెట్టుకున్నామా ముందట. ఓకే, కనిపిస్తుందా అండి? ఓకే, ఇలా జార్ తీసుకోండి అమ్మ. జార్ తీసేసుకొని దాన్ని ఫస్ట్ క్లెన్స్ చేసేసుకోవాలి, ఓకేనా. ప్రతిదీ కూడా మనము తెచ్చుకుంటాం కదా బయట నుంచి, కాబట్టి వాటికి ఉన్న నెగిటివిటీ పోవాలి అంటే కంపల్సరీ క్లెన్స్ చేయాలి. ఓకే, క్లెన్స్ చేయాలో తెలుసు కదా. ఒక ఊదుపుల్ల తీసేసుకొని దాన్ని క్లెన్స్ చేసేసుకోండి, ఓకేనా. ఇలా ఊదుపుల్ల తీసేసుకొని అగరబత్తి తీసుకొని వెలిగించేసి, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చేయండి. చేశాక తర్వాత రైస్కి కూడా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని రైస్కి అన్ని ఐటమ్స్కి పెట్టుకోండి. లవంగాలు, యాలకులు, కాయిన్స్, సిన్నమన్ పౌడరు చెప్పాను కదా, వాటన్నింటిని కూడా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని క్లెన్స్ చేసేసుకున్నాక రైస్ పోయండి. నన్ను అడిగితే బాస్మతి రైస్ ఈజ్ బెస్ట్, ఎందుకంటే వాటికి అనేది మంచి నీట్గా ఉంటాయి కదా. సో మనం మాడే రైస్ అంటే కొన్ని అట్లా విరిగిపోయినాయి అవి ఉంటాయి కాబట్టి, ఓకేనా. ఇలా రైస్ పోసేసుకోండి అమ్మ, ఇలా రైస్ పోయాలి, ఓకేనా. రైస్ పోసాక రైస్ పోసేసి మళ్ళీ తర్వాత అందులో ఏం చేస్తారు, కాయిన్స్ వేయండి, ఓకేనా. మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని 1 2 3 కాయిన్స్ వేయండి. కాయిన్స్ వేయండి. కాయిన్స్ వేసాక ఎనీ కాయిన్స్ 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ ఏ ఉన్నా పర్లేదు వేసేయండి. వేసేసి మళ్ళీ రైస్తో ఫిల్ చేయండి, ఓకేనా. మళ్ళీ రైస్తో ఫిల్ చేయండి, ఓకే. ఇలా రైస్తో ఫిల్ చేయండి. ఫిల్ చేశాక మళ్ళీ ఏం చేస్తారు, సిన్నమన్ పౌడర్ని అని స్ప్రింకిల్ చేయండి, ఓకేనా. సిన్నమన్ పౌడర్ని స్ప్రింకిల్ చేయండి. ఇలా సిన్నమన్ పౌడర్ కనిపిస్తుందా అందరికీ? సిన్నమన్ పౌడర్ని
స్ప్రింకిల్ చేయండి. ఓకే, క్లియర్. సో ఇలా సిన్నమన్ పౌడర్ని స్ప్రింకిల్ చేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. ఓకేనా అండి. స్ప్రింకిల్ చేసేసి మళ్ళీ కొన్ని రైస్ పోయండి. ఓకేనా, మళ్ళీ కొన్ని ఇట్లా రైస్ పోయండి. రైస్ పోసేసాక ఇలా రైస్ పోసాక దీంట్లో 3 లవంగాలండి, 3 పువ్వున్న లవంగాలు తీసేసుకోండి. ఓకేనా, పువ్వున్న లవంగాలు 3 తీసేసుకొని దీంట్లో వేయండి. ఓకే, తర్వాత 3 గ్రీన్ కలర్ యాలకులు, ఇలాచీలు గ్రీన్ కలర్వి తీసేసుకొని ఇందులో వేయండి. ఓకేనా, ఓకేనా, గ్రీన్ కలర్ ఇలా యాలకులు వేసేయండి. వేసేసాక దీనికి ఇలా టైట్గా మీరు ఒక పీస్ ఆఫ్ పేపర్ తీసేసుకోండి అమ్మ. పీస్ ఆఫ్ పేపర్ తీసుకొని మీకు ఏదైతే విష్ ఉందో థ్యాంక్ యూ గాడ్ అని రాసి విష్ రాయండి. రెడ్ పెన్తో కానీ గ్రీన్ పెన్తో కానీ రాయండి. ఒక పీస్ ఆఫ్ పేపర్ తీసేసుకొని థ్యాంక్ యూ గాడ్, మా వారికి ప్రమోషన్ వచ్చేసింది, థ్యాంక్ యూ గాడ్, నేను అనుకున్న కంపెనీలో జాబ్ పొందాను, లేదా నేను గవర్నమెంట్ జాబు వచ్చినందుకు, లేదా నాకు అనుకున్న డ్రీమ్ హౌస్ పొందినందుకు, లేదా నా బిజినెస్ని అంచెలంచెలుగా ఎదుగుతున్నందుకు, నాకు రావాల్సిన ఫైనాన్స్ అమౌంట్ స్ట్రక్ అమౌంట్ వచ్చినందుకు, అలా ప్రతిదీ మీకు ఏదైతే విష్ ఉందో, లేదా నా గోల్డ్ లోన్ తీరినందుకు, నా గోల్డ్ నా దగ్గరికి వచ్చేసింది. సో అలా మీరు ఏదైతే ఉందో ఆ అఫర్మేషన్ ఒక పీస్ ఆఫ్ పేపర్ మీద మీ విష్ రాసేసుకొని అట్లనే వెనక బ్యాక్ సైడ్ ఏం చేస్తారంటే ఒక అఫర్మేషన్ రాయండి. ఇప్పుడు ఒకవేళ మనీ గురించి అయితే ఐఎమ్ ఏ పవర్ఫుల్ మనీ మ్యాగ్నెట్, ఎవ్రీడే మనీ కమ్స్ టు మీ ఈజీలీ అలా. లేకపోతే రిలేషన్ అయితే రిలేషన్కి, జాబ్ అయితే జాబ్కి, బిజినెస్ అయితే బిజినెస్కి అలా రాసేసుకొని ఆ పీస్ ఆఫ్ పేపర్ని ఇందులో పెట్టేసి తర్వాత దీన్ని ఇలా టైట్గా చేయండి అన్నమాట. టైట్గా మూత పెట్టాలి. మూత పెట్టేసి దీని ముందు గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగించాలండి. ఓకేనా ఫ్రెండ్స్, క్యాండిల్ పెట్టుకోవడం మర్చిపోయాను. సో ఇలా డైలీ గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగించాలండి. ఓకేనా, దీని ముందు ఇది ఎక్కడ పెట్టాలి అంటే సౌత్ ఈస్ట్ కార్నర్లో పెట్టుకోవాలి. సౌత్ ఈస్ట్, ఓకేనా అండి. సౌత్ ఈస్ట్ కార్నర్లో పెట్టేసుకొని నైరుతి అంటారు కదా అక్కడ, సౌత్ ఈస్ట్ అంతేనా అండి, నైరుతియేనా, సౌత్ ఈస్ట్ కార్నర్లో పెట్టేసుకొని అక్కడ గ్రీన్ క్యాండిల్ వెలిగించండి. వెలిగించేసి ఆడ కూర్చొనేసి ఆన్ గోయింగ్గా మీ విష్, మీది ఏదైతే విష్ ఉందో అది విజువలైజ్ చేసుకుంటూ ఆన్ గోయింగ్గా లోపల హోపోనోపో చేసుకుంటూ ఉండండి. ఇది వచ్చేసి అబండెన్స్ జార్. ఓకేనా అండి, చాలా పవర్ఫుల్ జార్ అండి. మీ విష్ తొందరగా ఫుల్ఫిల్ చేసే జార్ అన్నమాట. ఓకేనా, ఇది ఈరోజు రిచువల్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎనీ డౌట్స్ ఉంటే అడగండి. అర్థమైందా రెమెడీ? అర్థమైందా అందరికి రిచువల్? ఓకే, చేశారా మరి? ఎవరు అందరికి కెమెరాస్ ఆఫ్ చేశారు. ఎవరు చేస్తున్నారో తెలియదు, ఎవరు చేయట్లేదో తెలియట్లేదు. మ్యూట్ అయ్యారండి, మ్యూట్ అయ్యారు శివాని గారు. అన్మ్యూట్ చేస్తాను, చెప్పండి. యాక్చువల్గా అన్ని దగ్గర లేకుండా పేపర్ గిట్లా ఫస్ట్ ఇంటున్నా, ఇన్న తర్వాత చేద్దాంలే అనేసి. ఓకే, చేయండి, మళ్ళీ మిస్ అయిపోతానేసి చేయండి. సౌత్ ఈస్ట్ కార్నర్లో పెట్టుకోండి. డైలీ గ్రీన్ క్యాండిల్ వెలిగించాలి, ప్రతిరోజు మర్చిపోకుండా వెలిగించాలి. మీరు ఏ టైంకి అయితే గ్రీన్ క్యాండిల్ వెలిగిస్తున్నారో సేమ్ ప్రతిరోజు అదే టైంకి వెలిగించాలి. ఈవినింగ్ అయితే ఈవినింగ్ 6 తర్వాత, లేదా మార్నింగ్ అయితే మార్నింగ్, ఏ టైం అక్కడ ఆఫ్టర్నూన్ అలా చేయకండి. బెస్ట్ టైం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. ఓకేనా, క్లియర్ కదా అందరికీ? సో ఇది ఈరోజు క్లాస్. అర్థమైందా అండి అందరికీ? ఎవ్వరూ రెస్పాన్స్ లేదు, మెసేజెస్ లేదు. హలో, ఉన్నారా అసలు? జార్ నిండా మీ జార్ ఎంత ఉంటే దాన్ని బట్టి వేయండి.
ఓకే, పర్లేదు. పేపర్ పేపర్ ముట్టుకోవాలా మేడం? పేపర్ పేపర్ రాస్తాం కదా, పేపర్ అన్న మొత్తం డిప్ అయిపోవాలా? పేపర్ మొత్తం డిప్ కావాలి కదా అండి. ఓకే. పేపర్ మొత్తము డిప్ అయితేనే విష్ అనేది తొందరగా ఫుల్ఫిల్ అవుతుంది. ఇది ఎన్ని రోజుల వరకు ఉంచాలి మేడం? ఉంచాలి, మీ విష్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు ఉంచాలి. ఆ విష్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు ప్రతిరోజు గ్రీన్ క్యాండిల్ వెలిగిస్తూనే ఉండాలి. చిన్న క్యాండిల్స్ అయినా, ఇప్పుడు రౌండ్ క్యాండిల్స్ కూడా అమ్ముతుంటారు కదా, చిన్నవి దీపంలా క్యాండిల్స్, అవి అయినా పర్లేదు. మొత్తానికైతే గ్రీన్ కలర్ కావాలండి, గ్రీన్ క్యాండిల్స్ వెలిగించాలి. ఓకేనా, క్లియరా? ఓకే మేడం. దీనికి ఏమైనా దారం కట్టాలా? అవసరం లేదండి, దారం ఏం అవసరం లేదు. ఓకే. దారం ఏమో చెప్తాను, దారం కావాలంటే చెప్తాను కదా. సో దారం ఏం అవసరం లేదు. జస్ట్ దీన్ని సౌత్ ఈస్ట్ కార్నర్లో పెట్టేసుకోండి, ఆడ కూర్చోండి, రోజు ఈవినింగ్ క్యాండిల్ వెలిగించండి. ఫస్ట్ రైస్, తర్వాత సిరిమన్ పౌడర్, తర్వాత 3 లవంగాలు, 3 ఇలాచీలు, కాయిన్స్, పేపర్. ఫస్ట్ రైస్ అండి, రైస్ పోసాక కాయిన్స్ వేయాలి. కాయిన్స్ వేసేసి మళ్ళీ రైస్తో ఫిల్ చేయండి. మళ్ళీ రైస్తో ఫిల్ చేశాక సిన్నమన్ పౌడర్ని స్ప్రింకిల్ చేయండి. తర్వాత మళ్ళీ రైస్ పోయండి. పోసాక 3 లవంగాలు, 3 ఇలాచీలు వేసేసి మీ యొక్క విష్ ఏదైతే ఉందో అది మేనిఫెస్ట్ అవ్వాలి అనుకుంటూ ఒక పీస్ ఆఫ్ పేపర్ మీద రాసి అది లోపలికి పెట్టేసేయండి పేపర్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఫస్ట్ క్లెన్స్ చేసుకోండి అమ్మ, ప్రతి ఒక్క ఐటమ్ని క్లెన్స్ చేయాలి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు క్లాస్లో కలుద్దాము. సో మీకు ఎవరికన్నా ఈఎఫ్టీ క్లాసెస్ కావాలి, ఈఎఫ్టీ అంటే తెలుసా అసలు అందరికీ? ఈఎఫ్టీ తెలుసా అండి? తెలీదా ఎవరికి? ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ మ్యామ్. వెరీ గుడ్. సో ఆ క్లాసెస్ కావాలి అని అనుకున్న వాళ్ళు, అది వచ్చేసి 21 days ఉంటుందండి ఈఎఫ్టీ క్లాసెస్. సో మాకు ఆ క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు 111 అమౌంట్ కట్టి ఎన్రోల్ చేసుకోండి, 4 months. మేడం, ఇది ఎనర్జీ కావాలంటే ఎట్లా మేడం? ఏం ఎనర్జీ అండి? మీరు క్లాస్ లో ఇస్తారు కదా మేడం, ఆ ఎనర్జీ కావాలంటే దానికి ఏమైనా క్లాస్ సపరేట్ ఉంటుందా? ఎందుకంటే మీ ఎనర్జీ వల్ల మా పనులు తొందరగా జరుగుతాయి కదా, దానికోసం ఏమన్నా? అదే అందుకే అంటున్నా కదా, ఈఎఫ్టీ క్లాసెస్కి జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఈఎఫ్టీలోను మీలో ఉన్న ప్రతి ఒక్కటి తీసేస్తుంది. సో ఈఎఫ్టీలో జాయిన్ అవుతే రిజల్ట్స్ చూస్తారు, కంపల్సరీ చూస్తారు. మీకు కావాల్సింది మీ ముందు ఉంటుంది. ఎంత మేడం అమౌంట్? 1111 1111. ఓకేనా? ఎవరో ఇంతకుముందే చెప్పాను, ఏదైనా ఆలోచించొద్దు మనీ విషయంలో. చిన్నదైనా పెద్దదైనా అది నాదే అని అనుకోండి అమ్మా. మీరు క్లాస్లో జాయిన్ అవ్వాలని కాదు, నేను మనీ మీద ఉన్న మీ ఆలోచనను మార్చమని చెప్తున్నాను. మీ ఇష్టం జాయిన్ అవ్వడం, జాయిన్ అవ్వకపోవడం. బట్ మీకు మనీ మీద ఉన్న ఆలోచన అనేది నెగిటివ్గా తీసేయండి. అనవసరంగా ఎందుకు వినాలి, అనవసరంగా ఎందుకు అంత ఖర్చు పెట్టాలి, లేదా ఎందుకు అది మనకేమైనా వాల్యుబుల్ ఆ శారీ కానీ, డ్రెస్ కానీ, లేకపోతే అది ఏసీ కానీ, కార్ కానీ, అమ్మో అంత కాస్ట్ ఉంది నేను కొనలేను, చెయ్యలేను అన్న మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోండి. అది చేంజ్ చేస్తేనే మీ దగ్గరికి మనీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. చిన్న చిన్న అమౌంట్స్కి భయపడ్డప్పుడు పెద్ద అమౌంట్స్ మన దగ్గరికి రాదు. ఇప్పుడు అలాంటి ఏం లేవు మేడం. కాకపోతే ఏంటి అంటే డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులు వచ్చిన 20 నిమిషాలు వేరే దానికి ఖర్చు వస్తూనే ఉంది, ఏదన్నా ఒకటి వస్తుంది కామన్. అంతే కదండి. ఇప్పుడు మన దగ్గరికి వస్తుంది అమౌంట్కు, మీరు వచ్చిన అమౌంట్. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి అమ్మా. మీరు ఇప్పుడు నవే డేస్లో మనం ఎవ్వరం కూడా క్యాష్ ఇవ్వట్లేదు, అన్ని గూగుల్ పే, ఫోన్పే చేస్తున్నారు. అవునా? ఎస్ ఆర్ నో?
అవును మేడం. అందరు గూగుల్ పే ఫోన్పే చేస్తున్నారు, ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు కదా. సో మీరు ఏం చేస్తారు చేసేటప్పుడు, వాళ్ళకి ఇంత అమౌంట్ ఇస్తున్నా, నా అకౌంట్ ఖాళీ అవుతుంది, ఇలా మళ్ళీ నా అకౌంట్లోకి మనీ వస్తుందో రాదో అని ఫీల్ అవుతూ చేశారనుకోండి, అది అలాగే ఖర్చు అయిపోతుంది. అదే మీరు హ్యాపీ ఫీల్ అవుతూ, హ్యాపీ వాళ్ళ థ్యాంక్ యూ మై డియర్ మనీ గో విత్ జాయ్ రిటర్న్ విత్ మెరాకిల్స్ అంటూ ఆ ట్రాన్సాక్షన్ చేయాలి. ఓకేనా, అర్థమైందా? స్మైల్ ఇస్తూ మీరు మీ యొక్క అకౌంట్ ఓపెన్ చేసి ఒక పర్సన్కి పంపిస్తున్నారు. సో హ్యాపీ వాళ్ళ థ్యాంక్ యూ మనీ గో విత్ జాయ్ రిటర్న్ విత్ మెరాకిల్స్ అంటూ 708 అని చెప్పేసి ట్రాన్సాక్షన్ చేయండి. మళ్ళీ మీకు నెక్స్ట్ డే కల్లా మీ అకౌంట్లో అమౌంట్ అనేది వస్తుంది. ఒకసారి మళ్ళీ చెప్పండి మేడం. హ్యాపీ వాళ్ళ థ్యాంక్ యూ మై డియర్ మనీ హ్యాపీ వాళ్ళ థ్యాంక్ యూ మై మై డియర్ డియర్ గో విత్ జాయ్ గో విత్ జాయ్ రిటర్న్ విత్ మెరాకిల్స్. రిటర్న్ విత్ మిరాకిల్. ప్రతిసారి Okay. అలానే చేయండి. మీరు ఎవరికన్నా ఇచ్చినా, ఎవరన్నా మీకు అమౌంట్ ఇచ్చినా హ్యాపీ వాళ్ళ థ్యాంక్ యూ మనీ నా దగ్గరకు వచ్చావు, రిటర్న్ విత్ మెరాకిల్గా వచ్చావు, లవ్ యూ అంటూ మీ క్యాష్ బ్యాక్లో పెట్టుకోండి. కౌంటర్ ఉంటే పెట్టుకోండి బిజినెస్ చేసే వాళ్ళైతే, లేదు అంటే ఫోన్పే గూగుల్ పేకి థ్యాంక్ యూ చెప్పుకోండి. మీ ఫోన్కి ప్రతిరోజు నోపో చెప్పుకోండి. ఎందుకు రావండి, మనీ వస్తూనే ఉంటాయి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతసేపు అటెండ్ అయ్యి క్లాస్ విన్న మీ అందరికీ. కానీ ఈ జార్ మాత్రం కంపల్సరీ అందరూ ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా చాలా మిరాకిల్స్ ఇస్తుంది ఈ జార్. ఓకేనా? నిన్న ఎంతమంది రిలేషన్షిప్ జార్ ప్రిపేర్ చేసుకున్నారో నాకు తెలియదు. నేను చెప్పే ప్రతి ఒక్క రెమెడీస్ చాలా రిజల్ట్స్ ఇస్తాయి. సో యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మాకు ఈఎఫ్టీ క్లాసెస్ కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. సారీ ప్లీజ్ ఫర్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.